గడిచిన 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా వందల కొద్దీ చిన్న పెద్ద భూకంపాలు నమోదయ్యాయి. భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు నిరంతరం జరగడం వల్ల రోజు వందల సంఖ్యలో ప్రకంపనలు వస్తూ ఉంటాయి. అయితే ఈ 2 రోజుల్లో కొన్ని అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి తీవ్ర కలకలం రేపాయి. గత 2 రోజుల్లో జూన్ 26 నుండి జూన్ 29 మధ్య ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ ప్రకంపనలు వచ్చాయి. వాటిలో ప్రధానమైనవి వెనుజులా, జపాన్, ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో జూన్ 27 శనివారం సాయంత్రం రెక్టర్ స్కేల్పై 6.2 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో భారతదేశంలోని ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కూడా బలమైన ప్రకంపనలు వచ్చాయి. జపాన్లో జూన్ 28 ఆదివారం తెల్లవారుజామున ఈశాన్య జపాన్ తీరంలో 6.1 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. వెనుజులాలో 2 రోజుల క్రితం వచ్చిన వినాశకర జంట భూకంపాల తర్వాత గడిచిన 48 గంటల్లో అంటే 4.8, 4.5 తీవ్రతలతో వరుసగా ఆఫ్టర్ షాక్స్ అంటే ఆ తర్వాత వచ్చే చిన్న ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. ఒకే సమయంలో ప్రపంచంలో వేరువేరు చోట్ల భూకంపాలు రావడం చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే శాస్త్రవేత్తల ప్రకారం దీని వెనుక ఎలాంటి అసాధారణ లేదా వింత కారణాలు లేవు. దీనికి ప్రధాన కారణాలు టెక్టానిక్ ప్లేట్ల కదలికలు. భూమి లోపల ఉండే భారీ రాతి పలకలు దాన్ని టెక్టానిక్ ప్లేట్లు అంటారు. ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు లేదా పక్కకు తప్పుకున్నప్పుడు భూకంపాలు వస్తాయి. ఆఫ్ఘనిస్తాన్, జపాన్, వెనుజులా ప్రాంతాలు భూకంపాలు ఎక్కువగా వచ్చే అత్యంత ప్రమాదకరమైన ఫాల్ట్ జోన్లో ఉన్నాయి. అమెరికా భూగర్భ సర్వే సంస్థ అంటే USGS ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి సగటున 16 వరకు భారీ భూకంపాలు 7.0 అంతకంటే ఎక్కువ తీవ్రత వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కాల వ్యవధి కలిసి వచ్చి ఒకే వారంలో లేదా ఒకే రోజున వేరువేరు చోట్ల భూకంపాలు రావడం కేవలం ఒక కాకతాళీయం మాత్రమే. వెనుజులాలో కేవలం 39 సెకండ్ల వ్యవధిలోనే 7.2 మరియు 7.5 తీవ్రతతో 2 భారీ భూకంపాలు వచ్చాయి. దీనిని సైన్స్ భాషలో ఎర్త్క్వేక్ డబ్లెట్ అంటారు. ఒక పెద్ద భూకంపం వల్ల భూగర్భంలోని వేరే పొరలపై ఒత్తిడి పెరిగి వెంటనే మరో భూకంపం పుడుతుంది. ఒక ప్రాంతంలో పెద్ద భూకంపం వచ్చిన తర్వాత అక్కడ భూమి పూర్తిగా స్థిరపడటానికి కొన్ని రోజుల పాటు చిన్న చిన్న ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. వెనుజులాలో ఇప్పుడు జరుగుతోంది ఇదే. ఈ వారంలో వచ్చిన భూకంపాల వల్ల అత్యంత ఘోరమైన వినాశనం వెనుజులాలో దేశంలోనే జరిగింది. తాజా నివేదికల ప్రకారం నష్టం వివరాలు చూస్తే వెనుజులాలో మరణాల సంఖ్య 1430 దాటింది మరియు 3200 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా శిథిలాల కింద వేలాది మంది చిక్కుకొని ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆస్తి నష్టం అయితే లాగుయైరా, కారకాస్ నగరాల్లో వందలాది ఇళ్ళు, షాపింగ్ మాల్స్ మరియు బహుళ అంతస్తుల భవనాలు పూర్తిగా కూలిపోయాయి. దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం సిమోన్ బొలివర్ ఎయిర్పోర్ట్ తీవ్రంగా దెబ్బతినడంతో మూసివేశారు. ఆఫ్ఘనిస్తాన్ అండ్ జపాన్. ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన 6.2 తీవ్రత భూకంపం భూమి లోపల 215 కిలోమీటర్ల లోతులో రావడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పింది. జపాన్లో కూడా ఆదివారం నాటి భూకంపం వల్ల ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. తక్షణ ప్రాణనష్టం నమోదు కాలేదు. ప్రస్తుతం వెనుజులాలో అంతర్జాతీయ రెస్క్యూ టీంల సహాయంతో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మెక్సికో, ఎల్ సాల్వడార్, బ్రెజిల్ వంటి దేశాలు మళ్ళీ మానవతా సహాయాన్ని అందిస్తున్నాయి.